కళ్యాణం కమనీయం జీవితం అంటారు పెద్దలు. సరిగ్గా కళ్యాణం కమనీయమే అవుతోంది. ఎందుకంటే 1, 2 కాదు, మన భారతీయులు పెళ్లిళ్ల కోసం ఖర్చు పెట్టే మొత్తం అంతుంది. మరి ఆ లెక్కలు చూస్తే మీ కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. పెళ్లి అనేది జీవితంలో మరిచిపోలేని అనుభూతి. అలాంటి పెళ్లిళ్లకు ఇప్పుడు భారీగా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు ఇండియన్స్. తినే తిండి దగ్గర నుంచి బరాత్, టపాసులు, డెకరేషన్ ఇలా ప్రతిదానికి లక్షల్లో కుమ్మరిస్తున్నారు. యంగేజ్ లో ఉన్నప్పుడే ఉద్యోగాలు రావడంతో లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు నేటి టెక్కీస్. దీంతో లావిష్ గా ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు జెనెక్స్. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఎంగేజ్మెంట్ వరకు తమకు నచ్చిన దుస్తులు, జ్యువెల్లరీ ఎక్కడున్నా సరే ఎంత ఖర్చైనా పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సీజన్లో భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దాదాపు 42 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే 4 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. వివాహ వేడుకల నేపథ్యంలో 5.5 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెళ్లి బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాలతో పాటు పెళ్లిళ్ల భోజనాలకు సంబంధించి భారీగా డిమాండ్ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ నిత్యావసర సరుకుల వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో జూలై 15 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల వివాహాలు జరగనున్నాయి. వివాహ సంబంధిత వస్తువుల కొనుగోళ్ల ద్వారా భారీగా నగదు మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ను విదేశాల్లో కాకుండా దేశంలోనే వివిధ ప్రాంతాల్లో నిర్వహించుకోవాలన్న ప్రధాని విజ్ఞప్తి సైతం ప్రజలపై పెను ప్రభావం చూపిందని తెలుస్తోంది. దాంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగే వేదికలు జూలై వరకు పూర్తిగా బుక్ అయ్యాయి. గతేడాది డిసెంబర్ 14తో ముగిసిన పెళ్లిళ్ల సీజన్లో దాదాపు 35 లక్షల వరకు జరిగాయి. ఈ సీజన్లో 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా. గత సీజన్తో పోలిస్తే 1.25 లక్షల కోట్లు అదనంగా జరుగుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా పెళ్లిళ్లు ఇంత ఖర్చుతో జరుపుకోవడం వలన చాలా మందికి ఉపాధి కూడా కలుగుతోందట. ఏటా పెళ్లిళ్ల సీజన్లో దాదాపు 2 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా కలుగుతోందని సర్వే చెబుతోంది. చూసారుగా, ఇది ఇండియన్ వెడ్డింగ్ బిజినెస్. మొదట పెళ్లి మర్చిపోలేని అనుభూతి అని చెప్పిన పెట్టిన ఖర్చులు కొంతమంది లావిష్ స్పెండింగ్ వధూవరులకు మాత్రం మర్చిపోలేని అప్పుల అనుభూతిని కూడా మిగులుస్తున్నాయట.